శ్రీమన్మహాభారతము 188వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 137వ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడికి ద్రుపదునికి మధ్యలో ఘోరమైనటువంటి యుద్ధము సాగుతోంది. అర్జునుడేమో ద్రుపదుని యొక్క ధనుస్సుని విరగ్గొడుతూ ఉన్నాడు. మళ్ళీ ద్రుపదుడు మరొక ధనుస్సును తీసుకుంటూనే ఉన్నాడు. అట్లా ద్రుపదుడు ఇంకొక ధనుస్సుని తీసుకునే లోపలే అర్జునుడు తన కత్తిని చేతబట్టి సింహనాదము చేస్తూ ఏ రకంగానైతే పామును గరుత్మంతుడు పట్టుకోవటము కోసము దూకుతాడో ఆ రకంగా అర్జునుడు ద్రుపదుడు ఉన్నటువంటి రథముపైకి ఒక్కసారిగా దూకి ఆ రథము మీద నిర్భయముగా నిలబడి ఆ ద్రుపద మహారాజుని లోబరుచుకున్నాడు. అది చూసేసరికి తతస్థు సర్వ పాంచాలాహ విద్రవంతి దిశో దిశ. మొత్తం ఆ ద్రుపద సైన్యమంతా కూడా ఆ రకముగా అర్జునుడు ద్రుపదుని లోబరుచుకునేసరికి సైన్యమంతా 10 దిక్కులకు పారిపోయింది ఒక్కసారిగా. ఆ అర్జునుడు దర్శయన్ సర్వసైన్యానాం స బాహ్వోర్బలమాత్మనః సింహనాదస్వనం కృత్వా నిర్జగామా ధనంజయః. అర్జునుడు ఆ రకముగా ద్రుపద మహారాజుని తన స్వాధీనము చేసుకొని తన బాహుబలాన్ని సర్వసైన్యాలకు ప్రదర్శిస్తూ సింహనాదం చేస్తూ ఉన్నాడు పాండవ మధ్యముడు అర్జునుడు. ఆ రకంగా అర్జునుడు ద్రుపదుని స్వాధీనపరుచుకోగానే ఇక మిగతా పాండవ పక్షము వారంతా కూడా ద్రుపద మహారాజు యొక్క నగరాన్ని ధ్వంసము చేయటం మొదలుపెట్టారు. ఆయన సైన్యాన్ని సంహరించటం మొదలు పెడితే అప్పుడు అర్జునుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ భీమసేన సంబంధీకురు వీరానాం ద్రుపదో రాజసత్తమః మావధీహి తద్బలం భీమ గురుదానం ప్రదీయతాం. ఓ భీమసేన, రాజశ్రేష్ఠుడైనటువంటి ఈ ద్రుపద మహారాజు కురువీరులకు మనందరికీ బంధువు. ఆయన సైన్యాన్ని సంహరించకు. గురుదక్షిణగా ఈ ద్రుపద మహారాజుని మాత్రమే మనము ద్రోణాచార్యుల వారికి ఇవ్వాలి అని అర్జునుడు ఆ భీమసేనుడిని వారించగానే మహాబలుడైనటువంటి ఆ భీమసేనుడు అప్పటి వరకు జరిగినటువంటి యుద్ధముతో పెద్దగా తృప్తి పడకపోయినా సరే మరి అర్జునుడు చెప్పాడు కనుక ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారందరూ. ఆ పాండవులు రణరంగములో అమాత్యులతో సహా మంత్రులతో సహా ద్రుపద మహారాజుని బంధించి ద్రోణాచార్యుల వారి దగ్గరకు తీసుకొని వచ్చారు. గర్వాన్ని ధనాన్ని అన్నింటినీ కోల్పోయి తనకు వశమైనటువంటి ఆ ద్రుపద మహారాజుని చూసి ద్రోణాచార్యుల వారు గతంలో తనకు ద్రుపదునికి ఉండేటటువంటి వైరాన్ని మనస్సులో తలుచుకొని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ద్రుపదా, నేను నీ రాష్ట్రాన్ని చితగ్గొట్టేశాను, నీ నగరాన్ని అంతటినీ మట్టి చేశాను. నీ ప్రాణాలు ఇప్పుడు శత్రువుల చేతిలో నా చేతిలో ఉన్నాయి. ఇక మళ్ళీ ఆనాటి స్నేహాన్ని నువ్వు కోరుకుంటున్నావా అని ద్రోణాచార్యుల వారు ఒక నవ్వు నవ్వి మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ వీరుడా, భయపడకు, ప్రాణభయము వద్దు. మేము బ్రాహ్మణులము. మాభైహి ప్రాణభయాత్ వీర క్షమినో బ్రాహ్మణా వయం. మేము బ్రాహ్మణులము, క్షమించేటటువంటి తత్వము కలిగినటువంటి వారం మేము. అయితే చిన్నతనంలో
నువ్వు నాతో కలిసి ఆశ్రమములో ఎన్నో రకాలుగా మనం ఇద్దరం ఆడుకున్నాం, మనం ఎంతో స్నేహంగా ఉన్నాం. ఆ స్నేహము, ఆ ప్రేమ ఇప్పటికీ నాలో నీ పైన ఉన్నాయి. ఓ ద్రుపదా, నేను మళ్ళీ నీతో స్నేహాన్నే కోరుకుంటున్నాను. నీకొక వరమిస్తున్నాను. ఈ రాజ్యంలో అర్ధభాగాన్ని నువ్వే స్వీకరించు అని ఆ ద్రోణాచార్యుల వారు ద్రుపదునితో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి
ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.